జగన్ సర్కారు ఆర్థిక అక్రమాలపై ఆంధ్రజ్యోతి చెబుతున్నది అక్షరాల నిజమని రుజువైంది. రాష్ట్ర ప్రభుత్వం అప్పుల కోసం అడ్డదారులు తొక్కుతున్న వైనాన్ని రిజర్వ్ బ్యాంకు తప్పుపట్టింది. పైసా ఆదాయం లేని ఏపీ స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పేరుతో అప్పులు తేవడం కేవలం ఆదాయం చూపించాలనే లక్ష్యంతో మద్యంపై అదనపు రీటైల్ ఎక్స్చేంజ్ పన్ను విధించి ఆ మొత్తాన్ని ఖజానాకు కాకుండా ఏపీఎస్టీసీకి మళ్లించడం వంటి చర్యలు రాజ్యాంగ విరుద్ధమని ఆర్బీఐ ధృవీకరించింది. అప్పుల తప్పులపై బ్యాంక్ అధికారులను అప్రమత్తం చేస్తూ ఆర్బీఐ ఇటీవల అన్ని బ్యాంకులకు సర్క్యులర్ పంపింది. కార్పొరేషన్లకు ఇచ్చిన అప్పుల లెక్కలు వివరించాలని ఆదేశించింది. ప్రభుత్వాల పరిధిలోని సంస్థలకు అప్పులిచ్చే ముందు బ్యాంకులు వాటి రీపేమెంట్ సామర్థ్యం సరిగ్గా అంచనా వేయలేకపోతున్నాయి. దానికి సంబంధించిన నిబంధనలు పాటించడం లేదు. ఇటీవల ఇలాంటి ఉదంతాలు అనేకం జరిగాయని ఆర్బీఐ పేర్కొంది. అన్ని నిబంధనలను పగడ్బందీగా పాటించి మాత్రమే రుణాలు ఇవ్వాలని బ్యాంకులను ఆదేశించింది. నిజానికి కార్పొరేషన్లు తీసుకునే రుణాలకు ప్రభుత్వం హామీ మాత్రమే ఇస్తుంది. తీసుకున్న రుణాన్ని కార్పొరేషన్లే తిరిగి చెల్లించాలి. ఆ సొమ్ములను తమ కార్యకలాపాల కోసమే వాడుకోవాలి. వైసీపీ సర్కార్ ఈ నిబంధనలను పూర్తిగా తుంగలో తొక్కింది. కార్పొరేషన్ల పేరుతో రుణాలు తీసుకుని ఆ డబ్బులను తానే వాడుకోవడం, ప్రభుత్వ ఖజానా నుంచే తిరిగి చెల్లించడం చేస్తోంది. ఈ నేపథ్యంలో అన్ని బ్యాంకులకు ఆర్బీఐ స్పష్టమైన సూచనలు చేసింది. ఏదైనా ప్రాజెక్టు లేదా కార్పొరేషన్కు సొంత ఆదాయ మార్గాలు ఖచ్చితంగా ఉండాలని తెలిపింది. ఇచ్చిన రుణాన్ని ఎందుకు ఖర్చు పెడుతున్నారో పర్యవేక్షించడం లేదని బ్యాంకులను తప్పుబట్టింది. అప్పులిచ్చే ముందు ఆ సంస్థ ఆర్థికంగా ఎంత స్థిరమైందో అన్ని కోణాల్లో అధ్యయనం చేయాలి. అప్పు తీర్చగల సామర్థ్యం ఖచ్చితంగా ఉందనుకుంటేనే రుణం మంజూరు చేయాలి. బడ్జెట్ నుంచి ప్రభుత్వాలు తిరిగి చెల్లిస్తాయంటే కుదరదు అని ఆర్బీఐ స్పష్టం చేసింది. ఇప్పటివరకు బ్యాంకులు ఇలాంటి అప్పులు ఎన్ని ఇచ్చాయో నివేదిక సిద్ధం చేసి 3 నెలల్లో ఆ బ్యాంకుల బోర్డుల ముందు ఉంచాలని ఆదేశించింది. ఈ గడువు ముగిసేందుకు 1.5 నెలలు మాత్రమే ఉంది. ఈలోపు అన్ని బ్యాంకులు తప్పుడు అప్పుల లెక్కలు తేల్చాల్సి ఉంటుంది. ప్రభుత్వం కార్పొరేషన్ల పేరిట అడ్డగోలు అప్పులు తెచ్చుకునేందుకు కొన్ని బ్యాంకులు, రేటింగ్ ఏజెన్సీలు కూడా సహకరించాయి. మరి ముఖ్యంగా ఈ తతంగాన్ని ఎస్బీఐ దగ్గరుండి నడిపించింది. ఏపీఎస్డీసీ మోడల్ను తానే ప్రమోట్ చేసింది. జగన్ సర్కారు నుంచి ప్రతిపాదన రావడమే ఆలస్యం 7-8 బ్యాంకులతో 25,000 కోట్ల అప్పులు ఇప్పించేందుకు కన్సార్షియం ఏర్పాటు చేసింది. స్వయంగా ఎస్బీఐ క్యాబ్ బ్రోకరేజ్ చేసి 45 కోట్లు రుసుము వసూలు చేసింది. ఏపీఎస్డీసీకి అప్పులిప్పించడం తప్పని కొందరు ఎస్బీఐకి లేఖలు కూడా రాశారు. కానీ పట్టించుకోలేదు. ఈ అంశంపై ఆంధ్రజ్యోతిలో వరుస కథనాలు రావడంతో కేంద్రం కూడా స్పందించింది. రాష్ట్రాభివృద్ధి కార్పొరేషన్ పేరుతో రుణాలు తీసుకోవడం రాజ్యాంగ విరుద్ధమని రాష్ట్రానికి లేఖ రాసింది. అటు ఎస్బీఐని కూడా హెచ్చరించింది. దీంతో రుణ కన్సార్షియంలోని 11 మంది వాటాదారులు ఎదురు తిరిగారు. ఏపీఎస్డీసీకి అప్పులు ఇవ్వొద్దని స్పష్టం చేశారు. అప్పటి వరకు ఎడాపెడా జగన్ సర్కారుకు దొంగ రుణాలిచ్చినా ఇప్పించిన ఎస్బీఐ తప్పనిసరి పరిస్థితుల్లో సైలెంట్ అయిపోయింది. ఈ క్రమంలో ఏపీఎస్డీసీకి రావాల్సిన చివరి విడత రుణం 1800 కోట్లు రాలేదు. ఎస్బీఐ తర్వాత అప్పులిప్పించేందుకు బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి ప్రదర్శించింది. ఏపీఆర్డీసీకి సంబంధించి రోడ్ సెస్ జమ చేసుకోవడం కోసం ఎస్క్రో ఖాతా కూడా తెరిచింది. మరో 2 రుణ ప్రతిపాదనలకు సానుకూలంగా స్పందించింది. బేవరేజెస్ కార్పొరేషన్కు అప్పులు ఇవ్వడానికి ఎలాంటి జీవోలు, చట్టాలు కావాలో చెప్పి మరీ జగన్ సర్కారుతో చేయించుకుంది. కానీ ఆర్బీఐ రంగప్రవేశం చేసి అడ్డుకునేసరికి బ్యాంక్ ఆఫ్ బరోడా కూడా వెనక్కి తగ్గింది. ఏవైనా సంస్థలకు భారీ అప్పులు ఇవ్వడానికి రేటింగ్ సంస్థలిచ్చే నివేదికలను బ్యాంకులు ప్రాతిపదికగా తీసుకుంటాయి. ఏపీఎస్డీసీ విషయంలో కేవలం ఇండియా రేటింగ్స్ అనే సంస్థ నివేదిక ఆధారంగానే బ్యాంకులు 23,200 కోట్ల అప్పులు ఇచ్చేశాయి. దీన్ని ఆర్బీఐ తప్పుబట్టింది. బేవరేజెస్ కార్పొరేషన్ కూడా ఇదే సంస్థ ఏఏ రేటింగ్ ఇవ్వడం విశేషం. దీంతో మద్యం బ్రాండ్లకు మంచి క్రేజ్ వచ్చింది. బ్యాంకులు తమ టార్గెట్ల కోసం, కమిషన్ల కోసం రాజీ పడడం వల్లే ఇలా జరిగిందని ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు.
బేవరేజెస్ కార్పొరేషన్, ఏపీఎస్డిసి, ఏపీఆర్డిసి, స్టేట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కార్పొరేషన్, సివిల్ సప్లైస్ కార్పొరేషన్, మార్క్ఫెడ్, ఇలా పేరు ఏదైనా సరే వాటి పేరుతో రాష్ట్ర ప్రభుత్వమే అప్పులు తెచ్చుకుని సొంతానికి వాడుకుంటోంది. పేరు మాత్రమే ఆ కార్పొరేషన్లది. అప్పు తెచ్చుకునేది, తిరిగి తీర్చేది ప్రభుత్వమే. బడ్జెట్లో నేరుగా అప్పుల తిరిగి చెల్లింపు కోసం అని చెప్పకుండా గ్రాంటీ నీడ్ పేరుతో చెల్లింపులు చేస్తున్నారు. దీనినే ఆర్బీఐ తన సర్క్యులర్లో ప్రస్తావించింది. తిరిగి చెల్లించే సామర్థ్యం లేని సంస్థలకు అప్పులెందుకు, ఎలా ఇస్తున్నారు? కార్పొరేషన్లు తీసుకునే అప్పులను ప్రభుత్వం చెల్లిస్తానంటే కుదరదు అని స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ ఇరిగేషన్ అండ్ అగ్రికల్చర్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రాజెక్టుకు ప్రపంచ బ్యాంకు నిధులివ్వడం లేదని కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ తెలిపారు. 2019, 20, 2021 ఆర్థిక సంవత్సరాల్లో లక్ష్యం మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేయలేకపోయిందని, దాంతో ప్రపంచ బ్యాంకు తదుపరి నిధులను ఇవ్వలేదని వివరించారు. వైసీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు శుక్రవారం లిఖితపూర్వక సమాధానమిచ్చారు. $172.2 మిలియన్ రుణంతో ఈ ప్రాజెక్టు చేపట్టడానికి 2018 నవంబర్ 5న ప్రపంచ బ్యాంక్, కేంద్రం, ఏపీ ప్రభుత్వం మధ్య ఒప్పందం జరిగిందన్నారు. 2018-19లో ప్రపంచ బ్యాంక్ $28 మిలియన్ విడుదల చేసిందని తెలిపారు. 2025 అక్టోబర్ 31న ప్రాజెక్టు కాలపరిమితి ముగుస్తుందని తెలిపారు.